హాయ్ అండి. ముందుగా విశ్వవసునామ సంవత్సరం శ్రీరామనవమి శుభాకాంక్షలండి అందరికీ. ముందుగా శ్రీరామనవమి రోజున మనం చేసే ప్రసాదాలండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో. మీలో ఎవరికైనా ఈ ప్రిపరేషన్ కానీ తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే రికమెండ్ చేస్తానండి. ఖచ్చితంగా చూడండి, అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి ఇళ్ళలోన ప్రిపేర్ చేసుకునేది పానకము, వడపప్పు, అలాగే చల్లిమిడండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా బెల్లం అయితే తురిమింది వేసుకున్నానండి. అందులోకి ఒక 4 కప్పుల వరకు నీళ్ళని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తము కూడా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి. మీరు కావాలంటే ఈ బెల్లం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ కూడా పట్టుకొని 1-2 సార్లు కలుపుకున్నా కరిగిపోతుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకునేయండి. స్ట్రెయిన్ చేసుకుని ఇందులోకి 1 స్పూన్ సొంట పొడి, అలాగే 1/2 స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ దాకా మిరియాల పొడి అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి ఇందులోకి. ఇప్పుడు మొత్తము కూడా కలిపేసుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత తులసి ఆకుల్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోండి. నా దగ్గర అయితే తులసి ఆకు లేదు కాబట్టి నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇది నేను దేవుడికి అయితే పెట్టట్లేదండి, వీడియో కోసం మాత్రమే కాబట్టి ఇలా యాడ్ చేశాను. దేవుడికి పెట్టేటప్పుడు తులసి ఆకులు వేస్తాను. వడపప్పు కోసం పెసరపప్పులు తీసుకొని మంచిగా 1-3 సార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి 1 గంట పాటు నాననివ్వండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా, అలాగే 1 కప్పు వరకు క్యారెట్ తురుము పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాలు మొత్తము కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి పప్పు అలానే అడుగున ఉండిపోకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇందులోకి మీరు కొబ్బరి ముక్కలనైనా కూడా యాడ్ చేయొచ్చు, తురమాల్సిన పని కూడా లేదు. బట్ నేనైతే ఇక్కడ తురిమి వేసుకున్నాను. అలా అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది కాబట్టి సో ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్, అసలు టైమ్లెస్ అనమాట. అంత బాగా ప్రిపేర్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు థర్డ్ రెసిపీ కోసము మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు దాకా పొడి బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ పొడి బియ్యం పిండి మొత్తము కూడా నేను మిక్సీ పట్టుకొని ఇలా జల్లెడలోకి అయితే వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఈ చలిమిడికి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి, అందుకే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ట్రెయిన్ చేసుకొని లాస్ట్లో మనకి నూకుగా ఉండిపోతుంది కదా, అది మొత్తము కూడా పక్కకు తీసేయండి. అది మాత్రం యాడ్ చేయొద్దు. అంతేకాదండి, ఈ చలిమిడి చాలా స్పెషల్ అన్నమాట. ఈ ఒక్క పండక్కే కాదు, వేరు వేరు పండుగలకు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే దీపారాధనకు కూడా మనం యూస్ చేస్తూ ఉంటాము. చూసారు కదా, ఇక్కడ మొత్తము కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పిండిని అంతటిని కూడా ఒక చోటుకి చేర్చుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలా ఆవు నెయ్యిని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ఆవు నెయ్యిని కరిగించి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గడ్డదే తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తము కూడా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండలుగా ఉండిపోవాలన్నమాట. అలాంటి టైంలో మనం కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ నేను ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ అరకప్పు పొడి బియ్యానికి అరకప్పు దాకా బెల్లం కూడా తురిమింది వేసుకున్నానండి. అలాగే ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే యాలకులు కూడా దంచి అలానే వేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మొత్తము కూడా యాడ్ చేసుకున్న తర్వాత వేళ్ళతో బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగానే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోండి. ఈ టైంలో మీరు తక్కువే వాటర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ ముద్ద అనేది లూజ్ అయిపోయిందనుకో కొద్దిగా ఇందులోకి తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫైనల్గా ఇక్కడ తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక ఎక్స్ట్రా టేస్ట్ కోసం. చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్. ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే. చూసారు కదా, ప్రసాదాలు అనేది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసేయండి. చూసారు కదా, చాలా ఈజీ, ప్రిపేర్ చేసేసుకోండి, అసలు లేట్ చేయొద్దు. దేవుడికి నైవేద్యం అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసేయండి. అంతేకాదు, ఎలా వచ్చిందో కూడా ఒకసారి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ శ్రీరామనవమి.